హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి డెలీషియస్ ఫుడ్‌ని అంటే చిన్న పిల్లలు, టీనేజర్స్ బాగా ఇష్టంగా తినే ఫుడ్‌ని తయారు చేసుకోబోతున్నాం. అవే చీజ్ బాల్స్. వీటిని తయారు చేసుకోబోయే ముందు నవరాత్రుల్లో మరో గణపతిని దర్శించుకొని మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రెసిపీ కోసం ముందుగా ఆలుని బాగా ఉడికించుకొని స్మాష్ చేసుకోవాలి. అందులో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని ఒక స్పూను, అలాగే ఉడికించుకున్న స్వీట్ కార్ను, క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ తురుము కానీ, క్యాప్సికమ్ తురుము కానీ ఏదైనా మన ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. లేదా 3 అయినా వేసుకోవచ్చు. అవి వేసి కొత్తిమీర, పుదీనా తురుము, ఆరిగాన్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేశాను నేను. ఇవి లేవనుకోండి ధనియాల పొడి కొంచెం వేసేసుకోండి. అవి వేసిన తర్వాత బ్రెడ్ పౌడర్ వేస్తాం మనం ఇది బైండింగ్ కోసం. ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్‌గా తయారు చేసుకోవాలి వీటిని. తర్వాత దాన్ని కొంచెం ఫ్లాట్‌గా చేసి దాని మధ్యలో చిన్న చీజ్ ముక్కను పెట్టేసి దీన్ని క్లోజ్ చేసి చక్కగా మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని దీన్ని మళ్ళీ బ్రెడ్ పౌడర్ చేసి పెట్టుకొని దానిలో డిప్ చేస్తే దీనికి బాగా బ్రెడ్ పౌడర్ అంతా అంటుకోవాలి. అలా రౌండ్‌గా తిప్పేసి బ్రెడ్ పౌడర్ అంతా అంటుకునేటట్లు చేసుకొని వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత గుంటల పెనం ఉంటుంది కదా! గుంట పునుగులు వేసుకునేది దాన్ని ఆయిల్‌తో గ్రీజ్ చేసేసుకొని వీటన్నిటిని ఇందులో సెట్ చేస్తే ఇవి 12-15 మినిట్స్ పడుతుందండి బేక్ అవ్వడానికి. మనం ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు. ఇవి చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. చాలా నిదానంగా తిప్పేసుకొని టర్న్ చేసుకుంటే 2, 3 సార్లు ఇలా టర్న్ చేస్తే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాయి కదా! దీన్ని ఓపెన్ చేస్తే చీజ్ లోపల కరిగి చాలా బావుంటుంది టేస్టు. అలాగే కలర్‌ఫుల్‌గా కూడా ఉంది కదా! వీటిని సాస్‌తో అయినా తినేయొచ్చు. లేదా ఎక్స్‌ట్రా టేస్ట్ కావాలనుకున్నారనుకోండి, జీడిపప్పు కొన్ని నానబెట్టేసి ఒక గుప్పెడు వేసేసుకొని అందులో తియ్యటి పెరుగు కొంచెం, కొంచెం చిన్న చీజ్ ముక్క, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుంటే సాఫ్ట్ క్రీమ్ వచ్చేస్తుంది. ఈ సాఫ్ట్ బాల్ మీద ఈ సాఫ్ట్ క్రీమ్ వేసామంటే మరింత సాఫ్ట్‌గా అయిపోయి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయన్నమాట. అంత సాఫ్ట్‌గా అవుతాయి. మీరు ఒకసారి తిన్నారంటే నెవర్ బిఫోర్, నెవర్ ఆఫ్టర్ అంటారు. మీకు చిన్న పజిల్ అండి. మనం వినాయకుడికి సమర్పించే పత్రిలో 21 రకాలుంటాయి కదా! అందులో దుర్వా యుగ్మం అని ఒక పత్రి ఉంటుంది. దాని వాడుక భాషలో ఏమంటారు? తెలిసిన వాళ్ళు ముందుగా కామెంట్ పెట్టండి. వాళ్ళ పేరు ముందు నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు. కామెంట్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.